ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ కానీ, అదేవిధంగా కవిత కానీ, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ అనేక అవాకులు చవాకులు పెడుతున్నారు. ఈ జిల్లాలో ముగ్గురు మంత్రుల నుండి ఏం చేస్తా ఉన్నారు? ఈ ముగ్గురు మంత్రులు ఇక్కడ అభివృద్ధిని ఏం చేస్తా ఉన్నారు? ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు అని చెప్పేసి ఒక్కరోజు యూరియా దొరకకపోయినా వారి మీద నిలబడి, ఒకరోజు ఒడ్లు కొనకపోయినా, ఒకరోజు డబ్బులు రాకపోయినా, రైతు భరోసా 2 రోజులు లేట్ అయినా ఇదంతా కూడా మరి మన మీద ఉచ్చపడుతున్నారు. వారు 10 సంవత్సరాల్లో చేయలేని పని 2 సంవత్సరాల్లో చేసి చూపించిన ఘనత ఈ జిల్లా మంత్రులది. ఆ ముగ్గురు మంత్రులు ఈ జిల్లా అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్కసారి ఖమ్మం వైపు వెళ్తే నేషనల్ హైవేలు కానీ, అదేవిధంగా కేబుల్ బ్రిడ్జి కానీ, అదేవిధంగా పర్యావరణ కేంద్రం కానీ, మరి ప్రతి నియోజకవర్గంలో సంజన్య ఇంటర్నేషనల్ స్కూల్ కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజీ కానీ, ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సీతారామ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకోవడంలో కానీ, అదేవిధంగా సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి చేపట్టడం కానీ, అదేవిధంగా మంచుకొండ లిఫ్ట్ కానీ, అదేవిధంగా ఎర్రపాలెం లిఫ్ట్ కానీ, ఇక్కడ కూడా చూస్తే మున్నేరు నుంచి వృధాగా పోతున్న నీటిని కూడా పాలేరుకి తరలించడం కోసం కొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రభుత్వ కార్యక్రమాన్ని తీసుకొని ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగింది. అంతేకాకుండా మరి నర్సింగ్ స్కూల్ కాలేజ్ కానీ, అదేవిధంగా వదిలిపల్లి మార్కెట్ కానీ, అదేవిధంగా మొన్న జేఎన్టీయూ కాలేజీకి శంకుస్థాపన కానీ, ఏది చూసినా విద్యారంగంలో, వైద్య రంగంలో ఎన్నో హాస్పిటల్స్ని 50 బెడ్ని 100 బెడ్ కానీ, లేదంటే కొత్త వైద్యశాలలు కానీ, ఈ రకంగా పాలేరు నియోజకవర్గం, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒకవైపున మీరు 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని మీరు, ఒక్క ఇందిరం బిల్లు కట్టలేని మీరు, ఒక్కరికి కూడా రేషన్ సరిగా ఇవ్వలేని మీరు ఈనాడు వేల మందికి రేషన్ కార్డులు ఇవ్వడం కాకుండా, వేలాది మందిని రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా చేర్చడం కాకుండా, మరి ధనవంతులు ఏదైతే మరి భోజనం చేస్తారో అదే బియ్యాన్ని సన్న బియ్యం అని చెప్పేసి ఈరోజు పెద్ద ఎత్తున రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం ఇస్తున్నారు. కానీ ఈరోజు కొత్తగా బడ్జెట్లో ఒకటి ప్రవేశపెట్టారు. 1,15,00,000 మందికి రేషన్ కార్డులు ఉంటే 1,15,00,000 మంది కూడా మరి ఇన్సూరెన్స్ బీమా పథకం తీసుకొచ్చారు. ఎవరైనా కుటుంబ పెద్ద ఏదైనా అకస్మాత్తుగా చనిపోతే వారికి 5,00,000 రూపాయలు వచ్చే విధంగా జీవిత బీమాను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వార్డున్న ప్రతి కుటుంబానికి కూడా ఏదైనా అకస్మాత్తుగా వారి కుటుంబ పెద్ద మరణించినట్టయితే వారి దిక్కు తోలుతుంది ఇక్కడ ఇస్తుంటే ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నారు. అంతేకాకుండా రైతు సంక్షేమాన్ని చూసినట్టయితే మనం గత 3 సార్లుగా చూస్తూ ఉన్నాం. ఖరీఫ్ కానీ, రబీ కానీ, మొన్న ఖరీఫ్ కానీ ఎక్కడా కూడా మరి ధాన్యం సేకరణలో ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులకి ఎన్ని బ్యాగ్స్ దగ్గర నుంచి, కాటాల దగ్గర నుంచి, పిల్లర్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, అదేవిధంగా కాటా ఇచ్చిన 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తూ మరి సన్నధాన్యాన్ని కూడా 500 బోనస్ ఇచ్చిన పరిస్థితి చూశాం. అదేవిధంగా గతంలో 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు మనం రైతు భరోసా ఇచ్చింది చూశాం. అదేవిధంగా మొన్న అందరికీ కూడా 1 ఎకరానికి వేసి ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఒక 4,000 కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఒకవైపు ఇందిరం బిల్లు, ఒకవైపు రేషన్ కార్డులు, ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, అన్ని రకాలు కూడా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరుగుతున్న తరుణంలో వాళ్ళు చేయలేని పని మనం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని ఒక రకమైన ద్వేషంతో, మరింత అసూయతో చూడని కనిపించినా కూడా కనిపించవు. మన కేటీఆర్ గారు చెప్తారు, ఒక్క ఇల్లు కట్టినట్టు చూపించమన్నారు. ఎన్ని ఇల్లు కట్టలేదు. ఇంతమంది ఈ రోజు మార్చి 30కి 1,00,000 మంది గృహప్రవేశాలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ జూన్కి 1,25,000 మంది గృహప్రవేశం చేస్తూ ఉన్నారు. మరి ఇంత జరుగుతుంటే వారు 10 సంవత్సరాల్లో చేయలేని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో ఇక్కడ ఈ జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ 80% గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ వెళ్ళడం జరిగింది. మరి మీరు ఎన్నికల్లో ఈ పార్టీ గుర్తు కాదు, తెలిసిన వాళ్ళంతా మా వాళ్ళు ఏమి చెప్పుకున్నారని అలా అదరగొట్టారు. అయినప్పటికీ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి, పార్టీ సింబల్ మీద జరిగాయి. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ఎక్కువ మెజార్టీ వచ్చింది. కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎంపీటీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజలు ఉన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేదలు, మహిళలు, రైతులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని చెప్పడానికి ఎన్నికలే నిదర్శనం తెలియజేస్తూ మరొక్కసారి మరి నేలకొండపల్లి ప్రాంతం వాసులుగా
పాలేరు నియోజకవర్గ వాసులుగా, ఖమ్మం జిల్లా ప్రజలుగా అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సీతారామచంద్ర స్వామి భద్రాచలం టెంపుల్కు మరి 360 కోట్లతో రేపు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ జిల్లా ముగ్గురు మంత్రులు అభినందిస్తా ఉన్నాం.